హాయ్ అండి. వెల్కమ్ టు డిజిలోన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సునీల్ గారు. మనం పీఎల్ సాలరీడ్ పర్సన్స్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు పర్సనల్ లోన్ ఇప్పించడానికి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఈరోజు మాకు పీఎల్ సాలరీడ్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? కొంచెం మాకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఇది సాలరీ ఎంప్లాయీస్‌కి మామూలుగా మనం తీసుకునేది బ్యాంకింగ్ సెక్టార్‌లో వచ్చేసరికి, ఎన్‌బీఎఫ్‌సి సెక్టార్‌లోకి వచ్చేసరికి మినిమమ్ వచ్చి 3 మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటాము. ఓకే సార్. అండ్ 3 మంత్స్ పే స్లిప్స్, ఫార్మ్ 16 ఆర్ ఫార్మ్ 16 లేకపోతే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ప్రూఫ్. ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ యాహ్! తీసుకుంటాము. అండ్ 3 మంత్స్ బ్యాంకింగ్ తీసుకుంటాము. ఓకే సార్. ఈ 3 మంత్స్ బ్యాంకింగ్ తీసుకునేది కూడా ఆ సాలరీ క్రెడిట్స్ మ్యాచ్ అవుతుందా లేదా? అండ్ ఏమైనా లోన్స్ ఉన్నాయా అని చెక్ చేయడానికని తీసుకోవడం జరుగుతది. ఓకే సార్. అండ్ కేవైసీలో వచ్చేసరికి మనకి ఐడీ ప్రూఫ్ కింద పాన్ కార్డ్ కానియండి, ఆధార్ కార్డ్ కానియండి, పాస్‌పోర్ట్ కానియండి, డ్రైవింగ్ లైసెన్స్ కానియండి, ఓకే. ఓటర్ ఐడీ కార్డ్ కానియండి తీసుకుంటాము. ఓకే సార్. అడ్రెస్ ప్రూఫ్‌కి మన పాస్‌పోర్ట్ కానియండి, డ్రైవింగ్ లైసెన్స్ కానియండి, ఆధార్ కార్డ్ కానియండి, ఓటర్ ఐడీ కార్డ్ కానియండి తీసుకుంటాము. వీటిని ఓఓడీ డాక్యుమెంట్స్ అంటారు. ఓకే. సో, ఈ ఏదైతే ఓఓడీ డాక్యుమెంట్స్ ఇస్తారో ఆళ్ళ పేరు మీద అదే అడ్రస్ మీద ఉన్న వాళ్ళది కన్సిడర్ చేస్తాము. అండ్ సాలరీది 3 మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటాము. ఓకే. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఐదర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫార్మ్ 16 కానియండి, ఎక్స్‌పీరియన్స్ కానియండి, ఇది తీసుకుంటాము. అండ్ కొన్ని బ్యాంక్స్ వచ్చి 3 మంత్స్ బ్యాంకింగ్ తీసుకుంటాయి. కొన్ని బ్యాంక్స్ వచ్చి 6 మంత్స్ బ్యాంకింగ్ తీసుకుంటాయి. అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌కి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్? ఇప్పుడు సపోజ్ పీఎల్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటారు. సూపర్. వాటికి అండ్ క్రెడిట్ కార్డ్స్‌కి ఎన్ని మంత్స్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఆ! చెప్పగలరా? ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అని అంటేనే మీకు ఒక చోట ఆల్రెడీ లోన్ రన్ అయితుంది. యెస్. ఆ లోన్‌ని మనం తీసుకోవడము నెక్స్ట్ ఏదైతే న్యూ బ్యాంక్‌లో అప్లై చేస్తున్నామో ఆ హ్మ్. బ్యాంక్ తీసుకోవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌లో లోన్ రన్ వస్తుంది. హ్మ్. దానికి ఆల్రెడీ శాంక్షన్ లెటర్ ఇచ్చుంటారు. హ్మ్. ఆ శాంక్షన్ లెటరు అండ్ రీపేమెంట్ అకౌంట్ కానియండి, హ్మ్. లేకపోతే లోన్ షెడ్యూల్ కానియండి. ఓకే. ఎందుకంటే ఔట్‌స్టాండింగ్ అమౌంట్ తెలియడానికని మనం తీసుకుంటాము. యెస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే కూడా మనం రీపేమెంట్ ట్రాక్ తీసుకుంటాము. ఎందుకంటే ఎలా కట్టాడని తెలియడానికి దాంట్లో ఔట్‌స్టాండింగ్ తెలుస్తది. ప్రిన్సిపల్ ఔట్‌స్టాండింగ్ తెలుస్తది. ఓకే. అయి ఏదైతే ఇంతకుముందు మీకు డాక్యుమెంట్ చెప్పానో, యెస్ సార్. ఇవి అడిషనల్‌గా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మనం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్‌కి ఎన్ని మంత్స్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు క్రెడిట్ సార్? కార్డ్స్‌కి మనం యాక్చువల్‌గా చూస్తే మనం 3 మంత్స్ తీసుకుంటామండి అందులో కూడా. ఓకే. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి ఆయన యూసేజ్ ఎలా ఉంది? హ్మ్. కార్డ్ లిమిట్‌లో 40% యూజ్ చేస్తున్నాడా? లేకపోతే 80% యూజ్ చేస్తున్నాడా? లేకపోతే 100% యూజ్ చేసి ఒక 20% కడుతున్నాడా? హ్మ్. ఎందుకంటే మినిమమ్ టు మనకి 60% ఆఫ్ కార్డ్ యూసేజ్ వరకే మనం కన్సిడర్ చేస్తామండి. మోర్ దెన్ అది ఉంటే మనం కన్సిడర్ చేయలేమండి. ఓకే సార్. ఇప్పుడు యాప్ లోన్స్ అనేవి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేపించొచ్చా సార్? యాప్ లోన్స్‌లో కొన్ని వాటికే తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వాటికి ఫోర్‌క్లోజింగ్ లెటర్స్ కానియండి, హ్మ్. వాటి షెడ్యూల్స్ కానియండి, వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాలి, వన్ టైమ్ పేమెంట్ ఎలా అన్నది వాళ్ళు కరెక్ట్‌గా డిజైన్ చేయలేదు. సో, ఓకే. బ్యాంక్స్ వాళ్ళకి డీడీ ఇచ్చినా, వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా అది ప్రాపర్‌గా కమ్యూనికేషన్ లేనందుకు దాన్ని కొద్దిగా అవాయిడ్ చేశారు. ఓకే సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి.